హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్ ఛానల్. ఈ 3 days మేము రూమ్లోకి చెక్ ఇన్ అయిపోయినాక ఇదిగోండి హోటల్లోని స్విమ్మింగ్ పూల్ ఉంది అని చూపించాను కదా, డే 1. సో ఆ 3 days ఇలా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసేసాం. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఈయన మా మరిదండి నాని. అందరిలో ఆయనకి బాగా స్విమ్మింగ్ వచ్చు. సో ఆయన ఉన్న వాళ్ళందరికీ నేర్పిస్తున్నారు. చూడండి, ఇక్కడ నేర్పిస్తున్నాడు కోచ్. మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ వీళ్ళకి కూడా స్విమ్మింగ్ రాదు. వాళ్ళు చాలా హైట్ గా ఉంటారని అలా మేనేజ్ చేసేస్తున్నారు అంతే. చాలా చాలా హ్యాపీగా గడిచిపోయిందండి ఈ 3 days మటుకు. అక్కడ క్లైమేట్ కొంచెం అలా అలా చేంజ్ అవడం వల్ల అందరికీ కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అయితే వచ్చాయి. కొంతమందికి బాగానే ఉంది. మా దగ్గర ఉన్న కిడ్డిగాళ్ళు కూడా ఇందులో దిగేశారు. వాళ్ళకి స్విమ్మింగ్లు వచ్చంట, స్విమ్మింగ్ క్లాసెస్ వెళ్ళిపోయారట. సో ట్యూబ్స్ వేసేసుకొని వాళ్ళు దిగేశారు. ఇక్కడ మా బావగారు అండి, రెడ్ టీషర్ట్ ఆయన మా బావగారు, తనకు కూడా స్విమ్మింగ్ వచ్చు. సో నాని మరియు ప్రదీప్ బావగారు వాళ్ళిద్దరూ స్విమ్ చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి స్విమ్మింగే రాదు. ఇదంతా అయిపోయినాక రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాము. యాక్చువల్గా నా దగ్గర వీడియోస్ మిస్ అయిపోయినాయండి. రూమ్స్వి కూడా తీసాను, రూమ్ ఎలా ఉంది అనేది కూడా. కానీ వీడియోస్ మిస్ అయిపోవడం వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను. ఇక ఈ ఫ్రెష్ అప్ అయిపోయినాక స్టార్టింగ్ మేము టెంపుల్కి వెళ్ళామండి. చాలా చాలా బాగుంది. వినాయకుడు, అమ్మవారు మరియు ఆంజనేయ స్వామి చాలా బాగుంది. అక్కడ పంతులు గారులు కూడా చాలా బాగా పూజ చేశారు, అర్చన చేశారు. ఇక్కడ ఈ సంతోషి మాత అండి, ఈవిడ్ని ఉయ్యాల పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాలు ఊపితే వాళ్ళకి పిల్లలు వస్తారంట. సో అది కూడా ఉంది. అక్కడ ఉయ్యాలు కూడా ఊపాము మేము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ ఉన్నప్పుడు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.